రంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ పసుమాములలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. సర్వే నంబర్ 454లో రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అక్రమ కట్టడాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా అధికారులు వాటిని అక్రమ నిర్మాణాలుగా గుర్తించారు. జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్థానికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం హైడ్రా కమిషనర్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు స్థానికులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, మనం చూస్తున్నాం రంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అటు హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి రాముడు? అంటే దీనికి సంబంధించి కొద్ది మంది ఆక్రమణలకు గురి చేయడం కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఇబ్బందుల నేపథ్యంలోనే చాలా మంది చాలా ఏళ్ల పాటు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ ఫిర్యాదులు చేసినా కాలేదు. దాంతో హైడ్రాకు వచ్చిన తర్వాత హైడ్రా లో ఉండేటువంటి రెవెన్యూ విభాగం అధికారులు ఉన్నారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు, దాంతో పాటు న్యాయ నిపుణులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక పటిష్టమైనటువంటి ఆలోచనకు వస్తున్నారు. వచ్చి ఇమ్మీడియట్లీగా అన్ని పేపర్లను చూయించమని, కబ్జాలు ఎవరైతే చేశారో ఆ కబ్జాలు చేసిన వాళ్లకు పేపర్లు చూయించమని స్పీకింగ్ ఆర్డర్స్ ఇస్తున్నారు. వాళ్ళు వచ్చి చూయించినటువంటి తరుణంలోనే తేలిపోతుంది అది కబ్జా చేశారు, వాళ్ళది నిజమైనది కాదు అని తేలిపోవడంతో ఇమ్మీడియట్లీగా వాటిని కూల్చేస్తున్నారు. ఈ రోజు కూడా పసుమాముల వద్ద అదే విధంగా కూల్చడం జరిగింది. అబ్దుల్లాపూర్ వద్ద ఉండేటువంటి పసుమాముల వద్ద ఈ అక్రమ నిర్మాణాలను కూల్చడం జరిగింది. ఏళ్ల తరబడి రోడ్డుకు అడ్డంగా ఉండేటువంటి నిర్మాణాలను కూల్చడం కారణంగా అక్కడ ఉండేటువంటి స్థానికులు కృష్ణానగర్ కాలనీ వాసులకు క్లియర్ అయింది ఇష్యూ. దాంతో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు కంప్లీట్ కావడం, ఏళ్ల తరబడి తాము ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది క్లియర్ కావడం కారణంగా హైడ్రా చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా కమిషనర్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలకు పాలాభిషేకం చేస్తూ వాళ్ళు జేజేలకు పలుకుతున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూడొచ్చు. ప్రధానంగా ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్లకు ఒక్కసారిగా ఈ విధమైనటువంటి రిలీఫ్ రావడం, ఇచ్చినటువంటి ఫిర్యాదు కొన్ని నెలల వ్యవధిలోనే కంప్లీట్ కావడం చూస్తుంటే కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఆ విధంగా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా హైడ్రా వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో లేఅవుట్లలో కొద్ది మంది అంటే అక్కడ పార్క్ ఉంటుంది, లేఅవుట్ లో పార్క్ అని చూసి అక్కడ లేఅవుట్ లో ప్లాట్ ను కొనుగోలు చేస్తారు. తీరా చూస్తే దాన్ని ఎవరో వచ్చి కబ్జా చేస్తారు. దాంతో వాళ్ళు మానసిక వేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి ఫిర్యాదు చేస్తూ కార్పొరేషన్ అధికారుల చుట్టూ, టౌన్ ప్లానింగ్ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అవి కంప్లీట్ కాకపోవడంతో ఇప్పుడు హైడ్రా చాలా వేగంగా అవి క్లియర్ చేయడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పార్కులు కానీ రోడ్లను కానీ కబ్జాల నుంచి విడిపించారు. చెరువుల్లో ఉండేటువంటి కబ్జాలు కూడా అదే విధంగా తొలగించారు. దాదాపు ఇప్పటికీ 250 ఎకరాల భూమిని, చెరువుల్లో ఉండేటువంటి భూమిని విడిపించింది. వందల సంఖ్యలో పార్కు కబ్జాలను తొలగించారు. ప్రభుత్వ భూమి అయితే ఇంకా చాలా పెద్ద మొత్తంలో విడిపించినటువంటి పరిస్థితి ఉంది కబ్జాల నుంచి. రెవెన్యూ అధికారులు కూడా నేరుగా హైడ్రాను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ విధంగా హైడ్రా అధికారులు ఎక్కడైనా తమకు ఫిర్యాదు వచ్చిన వెంటనే వాటిని క్లియర్ గా ఆలోచించి పరిశీలించి ఇమ్మీడియట్లీగా వాటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అనేక ప్రాంతాల్లో మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాముడు.